ఇంతకుముందు నువ్వు నమ్ముకున్నావే దేవుళ్ళు ఆ టైపు కాదు నేను. ఇంతకుముందు నువ్వు చేసే భక్తి ఆ టైపు కాదు నా దగ్గర ఉండాల్సింది. ఇంతకుముందు నువ్వు తిరిగావే తిరుగుళ్ళు అది కాదు నాకు కావాల్సింది. నాది పరిశుద్ధమైన మార్గం, నాది శిలువ మార్గం, నాది ఇరుకు మార్గం. కాబట్టి నీ స్వయం పనిచేస్తూ ఉంటే, నీకు అనుకూలంగా నువ్వు బ్రతకాలనుకుంటే, ఈ లోకం నీకు కావాలనుకుంటే దయచేసి నా దగ్గరికి రావద్దు. నిన్ను నువ్వు కాదనుకుంటే, ఈ జీవితం నాకు వద్దండి, నా కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభువుకు సమర్పించేస్తున్నా అండి, ఇది నాది కాదండి ఆయనదండి అనుకుంటే నా దగ్గరికి రా, నాతో పాటు వస్తావు. ఆయన దగ్గరికి వెళ్తే ఏదో వస్తుందని వచ్చావనుకో, దుప్పటి కూడా దొరకదు నీకు, చివరికి దుప్పటి కూడా దొరకదు నీకు. అది పౌలు చెప్తున్న మాట. దేమ ఇహలోకాన్ని స్నేహించాడు, ఏదో అనుకుని వచ్చాడు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ తిరిగాడు. చివరికి చెరసాల్లోకి వచ్చిన తర్వాత పాపం కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదు. 2 రోజులు ఉన్నాడు, 3వ రోజు అర్థమైపోయింది. నువ్వు చెప్పింది నమ్మి ఏదో వచ్చాను కానీ ఇక్కడ వచ్చిన ఏమీ లేదు. యేసు ప్రభు లోకరక్షకుడు అన్నావు, మనకు 3 పూట్ల అన్నం కూడా లేదు. యేసు ప్రభు అది చేస్తాడు ఇది చేస్తాడు అన్నావు, దుప్పటి కూడా లేదు. నీతో పాటు నా పరిస్థితి కూడా దారుణం. ఇంటి దగ్గర పిల్లల్ని భార్యని అమ్మనాలను విడిచిపెట్టి వచ్చాను, చలకాలం అయిపోయింది. నీతో పాటు చచ్చిపోయేదానికి ఓపిక లేదు, నాకు ఇంకా బ్రతకాలను, ఇంకా చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. ఉంటారు పౌలు, గుడ్ బై. చివరిలో ఇట్లు దేమా ఎక్స్ క్రిస్టియన్ అని పెట్టాడు అక్కడ.